తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మార్చి 19వ తేదీ మనకు తెలుగు సంవత్సరాలలో పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మరి పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు మనం మొట్టమొదలు ఈ సంవత్సరం రాజు గురువు, ఎప్పుడైతే గురువు రాజుగా ఉంటాడో బ్రాహ్మణులు కర్మాసక్తులై ధర్మ మార్గాన వేద పఠనాన్ని చేస్తూ మరి దేశ సుభిక్షం కోసం తోడ్పడుతూ ఉంటారు. రాజులు తర్వాత ముఖ్యంగా నీతివేత్తలు అందరూ కూడా సరైనటువంటి స్థితిలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మంత్రి కుజుడు కాబట్టి ఎప్పుడైతే మంత్రి కుజుడు ఉంటాడో కొంత అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా అగ్నిచే పట్టణ గ్రామ వనాలు కొంతవరకు దహనం కావడం, తర్వాత ప్రపంచ దేశాలలో యుద్ధ భయం కూడా కొంత కనబడుతూ ఉంది. సేనాధిపతి చంద్రుడు కాబట్టి అధిక వర్షం ఉంటుంది. తర్వాత ధాన్యాధిపతి బుధుడు కాబట్టి మధ్యమ వర్షాలు పడడం, తర్వాత గాలితో కూడుకున్నటువంటి వర్షాలు పడే అవకాశాలు మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. తదుపరి అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో పంటలన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి. వస్తువులకు కొంత ధరలు పెరగడం అనేది సంభవిస్తూ ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు దేశములందు అనేకమైనటువంటి రకాల ధాన్యాలు ఫలించడం, గోమాతలు రక్షించబడడం మరి మేఘాధిపతి చంద్రుని ద్వారా గమనించవచ్చు. రసాధిపతి శని కాబట్టి నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు వస్తువులు అంటే రసజాతరకు సంబంధించినటువంటి వస్తువులు కొంత పెరగడం తగ్గడం అనేది ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం. నీరసాధిపతి గురువు కాబట్టి రత్నాలు, బంగారము, ధాన్యము, దూది, తర్వాత తోళ్ళు ఇటువంటి వాటికి ధరలు కొంత ఎక్కువగా పెరిగే అవకాశం మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం పరిపాలించే రాజులలో నవనాయకులలో 7 గ్రహాలు కూడా విశేషమైనటువంటి పరిపాలనను అందిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం చాలా వైభవంగా ఇతర దేశాలలో పేరు సంపాదించుకుంటుంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు వాస్తుకర్తరి విషయాన్ని చూసినప్పుడు మే 4వ తేదీ నుండి మే 28వ తేదీ దాకా వాస్తుకర్తరి ఉంది కాబట్టి గృహప్రవేశాలు ముఖ్యంగా కలపకు సంబంధించినటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఈ సంవత్సరం జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ దాకా మరి మౌఢ్య నిర్ణయం అంటే ఇక్కడ మనకు మౌఢ్యమే ఉంటుంది. దీన్నే గురుమౌఢ్యం అంటారు. ఈ గురుమౌఢ్యం ఉన్నటువంటి రోజులలో శుభకార్యాలు చేయడం జరగదు. తదుపరి శుక్రమౌఢ్యమాన్ని గమనించినప్పుడు 19వ తేదీ అంటే అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 29వ తేదీ దాకా
సుమారు ఒక 20 రోజులు శుక్రమౌఢ్యమి కూడా ఉంటూ ఉంది. ఈ శుక్రమౌఢ్యమిలో కూడా శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత ఈ సంవత్సరం జూన్ 2వ తేదీన యమునా నదికి పుష్కర ప్రారంభం. జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ దాకా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు దేశ రాజకీయాలలో కానివ్వండి కొంత అస్థిర పరిపాలన అనేది కనబడుతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా ఒక్కొక్క గ్రహాన్ని చూసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఈతి బాధలు కూడా కొంత తప్పేటట్టు లేవు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు మాతృదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. తర్వాత గ్రహస్థితిని చూసినప్పుడు విదేశీ మాదక ద్రవ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా భారతదేశం ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా ప్రసిద్ధి చెందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా పార్టీల పరంగా చూసినప్పుడు ఏ ఎలక్షన్ అయినా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి బీజేపీకి విజయావకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా మనకు పరాభవనామ సంవత్సరంలో కనబడుతూ ఉంది. మరి పరాభవనామ సంవత్సరంలో కూడా సంక్రాంతి పండుగ 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రమణం సంభవిస్తూ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు పరాభవనామ సంవత్సరం దాదాపు కొంతవరకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి విలయతాండవం చేయకుండా కొన్ని వైరస్లు ఉత్పత్తి కాకుండా ప్రతి ఒక్కరు కూడా లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయడం తప్పనిసరిగా చెప్పవచ్చు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ధనుస్సు రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంతో ధనుస్సు రాశి. వీరికి ఆదాయం 14, ఖర్చు 11, సంఘంలో గౌరవం 1 అయితే అవమానం 2. గురుగ్రహాన్ని చూసినప్పుడు వీరికి మొదటి 3 మాసాలు 7వ స్థానంలో గురువు చాలా వైభవంగా ఉంటాడు. అన్నిటా విజయాలు. మీరు పెట్టినటువంటి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వారికి కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. అంటే ఉగాది నుండి దాదాపు వీరికి జూన్ 1వ తేదీ దాకా 3 మాసాలు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మరి అష్టమ స్థానకు గురువు వచ్చినప్పుడు కొంత అనారోగ్య సమస్య ఏర్పడి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మళ్ళా నవమ స్థానం 3 మాసాలు వైభవంగా ఉంటుంది. మళ్ళా అష్టమ స్థానం అంటే సుమారు వీరికి ఈ పరాభవనామ సంవత్సరంలో 6 మాసాలు అనుకూలంగా ఉంది గురువు. మిగతా 6 మాసాలు కొంత తక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే గురుగ్రహం అనుకూల్యత పొందడానికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను దత్తపారాయణం చెయ్యండి, అనుకూలంగా ఉంటుంది. తదుపరి వీరికి శని అర్ధాష్టమ శని, కొంతవరకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా గర్భ సంబంధమైనటువంటి న్యూరో సంబంధమైనటువంటి అంటే వీటికి సంబంధించినటువంటి బాధలు మీకు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. వైద్యుల సలహా తీసుకోండి. తర్వాత వీరు అర్ధరాత్రి ప్రయాణాలు చేయకపోవడం, 2 వీలర్స్ మీద వెళ్ళకపోవడం మంచిది. తదుపరి వీరికి రాహుగ్రహాన్ని చూసినప్పుడు రాహుగ్రహం చాలా చక్కగా ఉంది, కార్యజయం పొందే అవకాశాలు ఉంది. తర్వాత కేతుగ్రహం కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మరి ధనుసు రాశి వారికి సుమారుగా 80% ఈ సంవత్సరం అనుకూల్యత ఉంది. అయితే ఒకటి అర్ధాష్టమ శనిని మాత్రం చాలా జాగ్రత్తగా, అర్ధాష్టమ శని కారణంగా మరి ప్రమాదాలు ఏర్పడవచ్చు. తర్వాత ఈ శనిగ్రహానికి ప్రతిరోజు కూడా నిత్యం
శనిగ్రహం యొక్క అష్టోత్తరం చదువుకోవాలి. విద్యార్థులకు సాధారణ కాలంగా ఉంటుంది. ఉద్యోగులకు కత్తి మీద సాములాగా ఉంటుంది. తర్వాత వ్యవసాయదారులకు ఆదాయం తగ్గుతూ ఉంటుంది. తర్వాత కళాకారులకు కొంతవరకు కొన్ని విషయాల్లో అపఖ్యాతి వచ్చే అవకాశం ఉంది. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు 6 మాసాలు అనుకూలంగా ఉంది. వీరికి ముఖ్యంగా ధనుసు రాశి వారికి శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవడం, తర్వాత ఆరోగ్య పాశుపతం చేసుకోవడం అనేది వీరికి శ్రేయస్కరం. ఓం తత్సత్.